హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. అలాగే మనం 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చేసి సండే రోజుకి సంబంధించిన బ్లాగ్ అండి. సండే వచ్చిందంటే చాలు, చాలా మందికి చాలా పనులు అయితే పెట్టుకుంటారు. కొంచెంమంది ఏమో బయటకు వెళ్తుంటారు, కొంచెంమంది పిల్లలతో టైం స్పెండ్ చేయాలనుకుంటారు, కొంచెంమంది ఏమో పెండింగ్ ఉన్న వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలనుకుంటారు. ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ ప్రకారం వాళ్ళ ప్లానింగ్ టైమింగ్ ప్రకారం చేసుకుంటారు. అలాగే ఈ సండే నేను కూడా చూశారు కదా, స్టార్టింగే చూపించాను, ఉతకాల్సిన బట్టలు ఉన్నాయి, మడత పెట్టాల్సిన బట్టలు ఉన్నాయి. సో ఉతకాల్సిన అయితే మన కార్తీక మాసంలో పిల్లలు వేసుకున్నారండి. అవైతే హ్యాండ్ వాషే చేయాలి, మిషన్లో వేయడానికి లేదు. అందుకని ఇలా స్టోర్ చేసుకుంటాను. వారానికి ఒకసారి టవెల్స్ నాప్కిన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా సపరేట్గా వేడి నీళ్ళల్లో అయితే నానబెట్టుకొని ఉతికేసుకుంటాను. సో ఇక్కడ మీరు చూస్తుంది అదే, కిచెన్లో ఉన్న నాప్కిన్స్ అన్ని డైలీ నార్మల్గా వాష్ చేసుకున్నా కానీ ఇలా ఒక సండే రోజు అంటే నాకు టైం ఉన్నప్పుడు వేడి నీళ్ళల్లో కొంచెం వంట సోడా లిక్విడ్ కానివ్వండి, సర్పు కానీ వేసి ఈ కిచెన్లో ఉన్న నాప్కిన్స్ అన్నీ అందులో వేసి ఉడకబెట్టుకుంటాను. ఉడకబెట్టుకొని ఒక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇవన్నీ ఉతుక్కుంటే నిజంగా అండి వాటి మీద ఉన్న ఆయిల్ మరకలు, టీ మరకలు, ఎలాంటి మరకలైనా, జిడ్డు స్మెల్, డర్టీ స్మెల్స్ ఇవన్నీ అయితే రిమూవ్ అవుతాయి. చాలా అంటే చాలా ఫ్రెష్గా అయిపోతుంది. కొంచెం వీడియో అయితే ఫాస్ట్గా పెట్టానండి, వీడియో లెంత్ అవుతుందని కొంచెం అడ్జస్ట్ అవ్వండి, తప్పుగా అనుకోవద్దు. సో ఈ నాప్కిన్స్ అన్నీ ఇలా వాష్ చేసుకుంటూ ఉంటాను. సో నాకైతే ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సండే అంటేనే చాలు నాకు పెద్ద టాస్క్ మా పాప హెడ్ బాత్ చేయించడం. మీరు అనుకోవచ్చు తలస్నానం చేయించడానికి టాస్క్ ఏంటి అనేది. అంటే నేనైతే తనకి షాంపూ వాడానండి, కుంకుడుకాయ రసంతో చేయిస్తాను. కొద్దిగా తన జుట్టు కూడా పొడవుగా ఉంటుంది. సో నార్మల్గా మనం షాంపూతో హెడ్ బాత్ చేసిన దానికి కుంకుడుకాయ రసంతో చేయించడానికి టైం అయితే ఎక్కువ పడుతుంది. నిజంగా కుంకుడుకాయలతో హెడ్ బాత్ చేస్తే ఎంత ఫ్రెష్గా, ఎంత రిలీఫ్గా ఉంటుందో. మీకు ఎవరికన్నా ఆ కుంకుడుకాయ రసం ఎలా ప్రిపేర్ చేయాలో రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే మీకు షేర్ చేస్తాను. నిజంగా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నాప్కిన్స్ అనేది ఉతకడం అయిపోయింది, నీళ్ళల్లో జాడిస్తున్నాను. నేనైతే 1కి 3 సార్లు నీళ్ళల్లో జాడిస్తాను. సో మురికంతా నీట్గా పోవాలని చెప్పి. కార్తీక మాసం అయిపోయింది కదా, సండే స్పెషల్గా మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. సో చలి కూడా చాలా పెరిగింది కదా, సో ఈ చలికాలం నేను సబ్బు కాకుండా సున్నిపిండి అయితే ప్రిపేర్ చేసుకొని వాడుతూ ఉంటాను. నిజంగా చాలా బాగుంటుంది. సబ్బు వల్ల స్కిన్ అనేది కొంచెం డ్రై అయిపోతుంది, కానీ ఇలా సున్నిపిండి వాడడం వల్ల స్కిన్ అయితే డ్రై కాకుండా కొంచెం మంచిగా ఉంటుంది. సో ఆ ప్రిపరేషన్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. నాప్కిన్స్ అయితే ఉతికేయడం అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను అయితే వాష్ బ్రష్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నిజంగా అండి వారానికి ఒకసారి ఇట్లా డీప్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డైలీ నార్మల్గా వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే వాష్ బ్రష్ని క్లీన్ చేయడానికి కోల్గేట్ కానివ్వండి, లేకపోతే నార్మల్గా మనకి సర్పు ఉంటుంది కదా, అదైనా యూజ్ చేసి ఇక్కడైతే క్లీన్ చేసుకుంటున్నాను. సో కోల్గేట్ టీత్ మీద ఎంత పనిచేస్తుందో లేదో కానీ ఇలా టైల్స్ క్లీన్ చేసుకోవడానికి, వాష్ బ్రష్ చింకు క్లీన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా వర్క్ అవుతుంది. పేస్ట్ అప్లై చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ అలా వాష్ బ్రష్ని వదిలేసి తర్వాత వాటర్తోని క్లీన్ చేసుకుంటే నిజంగా చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. సో చూసారా ఎంత బాగా క్లీన్ అయిందో, తెల్లగా మెరిసిపోతుంది. సో ఇక్కడ ఇంకొక వర్క్, మన ఇంట్లో ఉన్న టేబుల్స్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, ఇలా దట్టిగా అవుతూ ఉంటాయి. మా ఇంట్లో కూడా అదే అండి, ఎందుకంటే ఎక్కడెక్కడో చేతులు పెట్టేసి వచ్చి వాటిని ముడుతూ ఉంటాము. వాటిపైన మల్టీ టాస్కింగ్ వర్క్స్ అయితే చేస్తుంటాము. మా ఇంట్లో అయితే చేస్తుంటారు. మా పిల్లలు వాటితో ఆడుకోవడము, లేకపోతే వాటిపైన కూర్చొని
కూర్చొని ఇంకేదైనా వర్క్ చేయడం, వాటిపైన టీ గ్లాసెస్ కానీ టిఫిన్ ప్లేట్స్ కానీ పెడుతూ ఉంటాం కదా. సో ఆయిలీ అవుతుంది, జిడ్డుగా అయిపోతుంటుంది. మళ్ళీ ఇంకోటి డస్ట్ కూడా ఫామ్ అవుతుంది. అందుకని వారంకి ఒకసారి కానివ్వండి, ఇట్లా 15 డేస్కి ఒకసారి, అంటే నా వీలుని బట్టి ఇలా ఇంట్లో ఉన్న టేబుల్స్, చైర్స్ అన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటాను. అదేనండి, ఇట్లా కడిగేసుకుంటాను. వీటిపైన అయితే సర్పు అవన్నీ ఏం వేయను, జస్ట్ వాటర్ వేసి ఒక 2 నిమిషాలు పక్కన పెడతాను. వాటర్ మంచిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇలా బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్తో అయితే మొత్తం రాకేసిన తర్వాత నిజంగా వాటర్తో కడిగిన తర్వాత ఎంత మంచిగా అవుతున్నాయో. సో మీకు ఇక్కడ జస్ట్ నేను ఒక టేబుల్ క్లీన్ చేసేది మాత్రమే చూపిస్తున్నాను. బాల్కనీలో పని అయిపోయిన తర్వాత బాల్కనీ కూడా నీట్గా సరిపేసి మంచిగా రాసి కడిగేసుకుంటాను. సో రోజైతే వాటర్తో కడుగుతాను కదా, ఇలా నాకు టైం ఉన్నప్పుడు, నాకు కుదిరినప్పుడు వారంకి ఒకసారి 15 రోజులకు ఒకసారి బాల్కనీని కూడా ఇలా క్లీన్గా కడిగేసుకుంటాను. నిజంగా నార్మల్గా కడిగిన దానికి ఇలా సరిపేసి కడిగిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ అయితే మనకి బాల్కనీలో చిన్న మొక్కలు ఉన్నాయి కదా, వాటికి మనకు ఫ్రంట్ సైడ్ కూడా మొక్కలు ఉంటాయి. వాటికి నీళ్ళు స్ప్రే చేయడానికి ఇలా థమ్స్అప్ బాటిల్లో నీళ్ళు నింపి క్యాప్కి అయితే హోల్స్ పెట్టి ఇలా యూజ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఈ టిప్ యూజ్ అవుతుందంటే వాడండి. బయట నుంచి మనము స్ప్రే బాటిల్స్ కొనుక్కొచ్చుకునే బదులు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే స్ప్రే బాటిల్ దాగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇలాగే చేస్తాను. మీకు నచ్చిందంటే ఒకసారి ట్రై చేయండి. సో మనకైతే చెట్లు ఉన్నాయి కదా, చెట్ల కింద స్టూల్ ఉంది, ఆ స్టూల్ కూడా ఒకసారి కడిగేసుకొని బాల్కనీస్ కూడా సరుపుతోనే రాకేశానండి మొత్తము. ఇప్పుడైతే వాటర్తోని కడిగేసిన తర్వాత ఇట్లా మాఫ్తోని వాటర్ అంతా లాగేస్తున్నాను. ఇలా లాగేయడం వల్ల తొందరగా ఆరిపోతుంది. సో మరకలు కూడా పడకుండా ఉంటుంది. బాల్కనీ క్లీన్ అయిపోయిన తర్వాత మనమైతే ముందు నాప్కిన్స్ అనేది ఉన్నాయి కదా, వాటిని అయితే చక్కగా ఇలా ఎండలో ఆరేసుకుంటున్నాను. మార్నింగ్ ఆరేసిన బట్టలు అయితే ఆరిపోయాయండి, అవన్నీ తీసేసి ఇప్పుడైతే నాప్కిన్స్ అయితే ఆరేసుకున్నాను. ఎండలో ఆరేసుకోవడం వల్ల మంచిగా ఆరిపోతాయి. ఇక్కడ కొత్త బట్టలు అయితే ఉన్నాయి కదా, వాటిని కూడా ఒక్కసారి నీళ్ళల్లో లిక్విడ్ వేసి అయితే నానబెట్టుకుంటున్నాను. ఎక్కువసేపు అయితే నానబెట్టానండి, జస్ట్ 2 minutes ఆర్ 5 minutes. ఎందుకంటే అవి బ్రష్ చేయడానికి లేదు, వాటిని ఇలా లిక్విడ్లో నానబెట్టుకొని జస్ట్ హ్యాండ్ వాష్ నార్మల్గా చేయాలి. సో అలాగే టవల్స్ కూడా నేను వాష్ చేస్తానని చెప్పాను కదా, వాటిని కూడా గోరువెచ్చని నీళ్ళు, మరీ బాగా మసలబెట్టిన నీళ్ళు అయితే కాదండి, నార్మల్ హీట్లో ఉన్న వాటర్లో లిక్విడ్ కానీ సర్పు కానీ వేసి ఇలా నానబెట్టేసుకుంటాను. ఇవైతే ఒక 1/2 hour నానబెడతాను. మినిమం 20 to 30 minutes, 1/2 hour ఏం కాదండి. నానబెట్టిన తర్వాత వీటిని కూడా మంచిగా ఉతికేసుకుంటాను. వాష్రూమ్ ఏంది ఇలా మరకలు ఉంది అనుకోకండి, మాదైతే రెంటెడ్ హౌస్, మాకు వచ్చేది ట్యాప్ వాటర్, అదేనండి బోర్ వాటర్, కాబట్టి మరకలు కంపల్సరీ ఉంటాయి. ఎంత క్లీన్ చేసినా వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు కూడా ఉండే కాబట్టి మేము రీసెంట్గా వచ్చాము. రీసెంట్ అంటే 1 year అవుతుంది. సో అవి ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు. సో ఇక్కడైతే ఆ బట్టలు నానేంత వరకు కిచెన్లో ఇంకేమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే అయితే క్లీన్ చేసేసుకుంటాను, అదేనండి కంప్లీట్ చేసుకుంటాను. సో మనం బట్టలు నాప్కిన్స్ ఉడకపెట్టిన గిన్నె ఉంది కదా, అదైతే కొంచెం దట్టిగా అవుతుంది. సో అందుకని చెప్పి దాన్ని కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. వెంటనే చేసుకున్నాం అనుకోండి, మనకైతే పని అనేది చాలా టైం సేవ్ అవుతుంది, పని కూడా తొందరగా అయిపోతుంది. టవల్స్, పిల్లల బట్టలు నానబెట్టాం కదా, అవైతే ఉతికేసానండి, ఆరేయాలి అంతే, మనకైతే ప్లేస్ లేదు కదా, అందుకని కొద్దిసేపు ఆపేశాను. సో ఆ పనులన్నీ అయిపోయి ఫ్రెష్ అయిపోయాను. నేనైతే అలాంటి పనులు ఉన్నప్పుడు మాత్రమే నైటీ వేసుకుంటాను, అందుకోసమే మీకు నైటీలో కనబడ్డాను, ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడైతే మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటి మీరు గులాబీ పువ్వుల రెక్కలు సపరేట్ చేస్తుంది అనుకుంటున్నారా? అవును, ఇవి గులాబీ పువ్వులే. కొంచెం వాటర్, అంటే నేను ఒకటేసారి తెచ్చుకుంటాను, రేట్ తక్కువగా ఉన్నప్పుడు ఒక 1/4 kg అట్లా తెచ్చి పెట్టేసుకుంటాను. ఇవి కార్తీక మాసంలో తీసుకున్నవి. అందులో కొన్ని అయితే ఇట్లా వాటర్ ఎక్కువైపోయి కొంచెం రెక్కలు అనేది డ్యామేజ్ అయినాయి. సో మనం పూజకైతే వాడాం కదా, అందుకని పాడైపోయిన రెక్కలన్నీ సపరేట్ చేసి మంచిగా ఉన్నాయి. ఇలా నేను సున్నిపిండి ప్రిపేర్ చేసుకుంటానని చెప్పాను కదా, సో దానిలోకి ఇంకా అదర్ కొన్ని నేను తయారు చేసుకుంటాను ప్రోడక్ట్స్ అనేది. సో వాటిలోకి యూజ్ అవుతుందని ఇలా నా దగ్గర ఉన్నప్పుడు తీసుకొని ఎండకు కానీ ఇంట్లో గాలికి కానీ ఆరబెట్టుకుంటాను. ఇవైతే కొంచెం వాటర్ తడిగా
ఉన్నాయని చెప్పి ఎండకు పెడితే బెటర్ అని చెప్పి ఒక 5 మినిట్స్ ఎండలో పెడదామని చెప్పి పెట్టాను. ఇంకొకటి సున్నిపిండికి నాకైతే అవసరం అయ్యేటివన్నీ నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటానండి. నవ్వుకోకండి ప్లీజ్. ఇవేంటంటే కమల తొక్కలు, అదేనండి మన ఆరెంజ్ ఉంటాయి కదా, మనం ఆరెంజ్ సీజన్లో వచ్చేటప్పుడు బాగా వాడుతుంటాం కదా, అలాంటప్పుడు ఇలా నేను తీసి ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. ఇవేమో ఉసిరికాయలు లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో యూజ్ చేసినవి. సో ఆ వాటిని కూడా అలా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకున్నవే. ఇలా నేను మల్టీపర్పస్గా వాడుకుంటాను. మళ్ళీ ఈ సంవత్సరం ఇప్పుడు కార్తీక మాసంలో మన ఉసిరికాయలు, ఈ సీజన్లో ఉసిరికాయలు బాగా దొరుకుతాయి కదా, అప్పుడు తీసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ కట్ చేసుకొని ఎండలో పెట్టేసుకొని ఇట్లా సున్నిపిండి చేసుకోవడానికి, అలా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను కదా, సో అందులోకి ఇంకోటి అప్పుడప్పుడు క్యాండీస్ లాగా తినడానికి ఇలా యూజ్ చేస్తుంటాను ఉసిరికాయలు. సో వీటన్నిటిని మళ్ళీ ఒకసారి తీసుకొని ఎండలో అయితే పెట్టుకుంటాను. సో ఇక్కడ చూసారా గులాబీ రెక్కలు కూడా లాస్ట్ టైంవి. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకైతే పాడవ్వవు, కానీ కొంచెం బయట తీసిన తర్వాత పదన అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి ఎండలో ఒకసారి పెడదామని ఇట్లా ప్లేట్లో అయితే సపరేట్ చేసుకుంటున్నాను. నేను సున్నిపిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతాను, నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే షేర్ చేస్తానండి. సో ఇలా అయితే ఎండలో అన్నీ పెట్టేసుకున్నాను. ఈ వీడియో ఇంతే. మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ అండి. మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. ఉంటానండి. ఈ వీడియో ఇంతే. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్.